అందరికి నమస్కారం. ఈ చాదర్ఘడ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ముస్లింలు అంటే ప్రేమ ఎక్కువైపోయింది. మలక్పేట్ లో అక్బర్బాగ్ డివిజన్ లో శివాజీ జయంతి జరుపుకోవాలంటే పల్టన్ క్రాస్ రోడ్ లో శివాజీ ఊరేగింపు జరిగిన తర్వాత ఓ సభ పెట్టుకోనికి పర్మిషన్ ఇయ్యడానికి రాలేదు గాని నవరాత్రి ఊరేగింపులో అమ్మవారి విగ్రహం పైన గుట్టు కొట్టే ప్రయత్నం చేసి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆర్కేటి హోమ్స్ అక్బర్బాగ్ దగ్గర అదే ప్లేస్ లో ఈ రోజు ఇఫ్తార్ విందుకి పర్మిషన్ ఎట్లిచ్చిండ్రు. దానికి ఇవ్వడానికి కారణమైంది వాళ్ళు ఇఫ్తార్ విందు అక్కడనే పెట్టుకోవడానికి రీజన్ ఏందని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇంతలో ఆలోచించాలి. ఇక్కడ పల్టన్లో పెడితే మీకు సెన్సిటివ్ ఏరియా ప్రాబ్లం అవుతుంది మీరు అనుకున్నారు కదా, అక్కడ వాళ్ళు కావాలని అక్కడ ఇఫ్తార్ విందు పెడుతుంటే మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎందుకు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజు గతంలో అక్కడ విష్ణు అపార్ట్మెంట్ అని చెప్పి ఇండివిజువల్ హౌస్లు ఉంటే ఈ రోజు ఆ హిందూ అపార్ట్మెంట్లు లేకుండా అయిపోయినాయి, హిందువుల ఇల్లు లేకుండా అయిపోయినాయి. ఒక 4-5 హిందూ ఇల్లులు మిగిలిపోయినాయి అని చెప్పి అక్కడ కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టి గుడ్లు కొట్టి వాళ్ళు భయపడి పంపించే విధంగా మీరు ఇంతకు ముందు ప్లాన్ చేసింది వాస్తవం కాదా? ఇప్పుడు ఇఫ్తార్ విందులకు మీరు పర్మిషన్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు మీరే సహకరిస్తలేరా? ఈ ఇఫ్తార్ విందుకు ఎవరిని పిలుస్తుండ్రు? 15 నిమిషాలు ఇస్తే చాలు, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఒక కుక్కని వాళ్ళు ఇఫ్తార్ విందుకు పిలుస్తుంటే ఆ ఇఫ్తార్ విందుకు మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు? అక్కడ పెట్టుకోవడానికి మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చిందో నేను అడుగుతున్నా. ఇక్కడ హిందువుల మనోభావాలు ఎక్కడైతే ఏ అపార్ట్మెంట్లకు వెళ్ళి అయితే కొట్టిండ్రో అంటే ఈరోజు ఇఫ్తార్ విందు అపార్ట్మెంట్లకు వెళ్ళి కొట్టినోని సన్మానించడానికి అక్కడ ఇఫ్తార్ విందు పెట్టిండ్రా? కొట్టినోని వాళ్ళ కుటుంబాలను అందరినీ కలుపుకొని మీరు మంచి పని చేసిందని చెప్పడానికి ఆ ప్లేస్ లో మీరు ఇఫ్తార్ విందు పెట్టిండ్రా నేను అడుగుతున్నా. మీరు దయచేసి చెప్తున్నా, వచ్చినోడు ఎవడైతే అక్బరుద్దీన్ ఉండో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిన్న కూడా ఒక సభల మీకు ఈ రేవంత్ రెడ్డికి గానీ యోగికి గానీ మా యొక్క గడ్డం చూస్తే ప్రాబ్లం అవుతుంది, టోపీని చూస్తే ప్రాబ్లం అవుతుంది, మా నమాజ్ చూస్తే ప్రాబ్లం అవుతుంది, ఇంకా రకరకాలుగా మాట్లాడిండు. దీనికి మా బొట్టు చూస్తే ప్రాబ్లం అవుతుంది, మా కాషాయం చూస్తే ప్రాబ్లం అవుతుంది, హిందువులను చూస్తే ప్రాబ్లం అవుతుంది, హిందూ కుటుంబాలను చూస్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి హిందూ కుటుంబాలు అక్కడ 2-3 ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఎలగొట్టాలని చెప్పి ఆ వాళ్ళు కొని అక్కడ వచ్చి ఇఫ్తార్ విందు పెడుతున్నారని చెప్పి భావిస్తున్నాం. పోలీసు మీరు గమనించాలి. అక్కడ వాడు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చిన కూతలు కూస్తే 2 నిమిషాలు కాదు నిమిషం బట్టి వాడు మలక్పేట పోకుండా చేయనిక గుర్తు పెట్టుకోవాలి. మత విద్వేషాలకు తావు మీరు ఇవ్వద్దని చెప్పి నేను కోరుకుంటున్నా. అక్కడ ఏమన్నా కారణం అయితే దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలి. అక్కడ పర్మిషన్ ఇచ్చినందుకు చెప్పి గుర్తు పెట్టుకోవాలి. నేను మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా, ప్రతి ఒక్కరికి పండుగ ఇంపార్టెంట్, మీ పవిత్ర పండుగ మీరు చేసుకోండి, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కావాల్సుకొని రెచ్చగొట్టే విధంగా హిందువుల కోసం ఏదైతే అపార్ట్మెంట్ లో నుంచి గుడ్లు కొట్టిన అక్కడనే పెట్టి కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం మీరు ఈ ఎంఐఎం పార్టీ చేస్తుంది కదా, గుర్తు పెట్టుకోవాలి. దాన్ని ఎట్లా భూస్థాపితం చేస్తామో రానున్న రోజుల్లో గుర్తు పెట్టుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తున్నా, మీరు గిట్లా అక్కడ ఏదైనా మాటలు మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ఆల్రెడీ ఒకసారి పర్మిషన్ ఇచ్చి చేసిండు. వాడు మాటల ద్వారా మాత్రం ఇంకొకసారి అయితే మాత్రం ఏదన్నా విషయానికి తావు తీస్తే దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలని చెప్పి గుర్తు పెట్టుకుంటూ నమస్తే. హిందువుల ఇల్లు లేకుండా అయిపోయినాయి, ఒక 4-5 హిందూ ఇల్లులు మిగిలిపోయినాయి అని చెప్పి అక్కడ కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టి గుడ్లు కొట్టి వాళ్ళు భయపడి పంపించే విధంగా మీరు ఇంతకు ముందు ప్లాన్ చేసింది వాస్తవం కాదా? ఇప్పుడు ఇఫ్తార్ విందులకు మీరు పర్మిషన్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు మీరే సహకరిస్తలేరా? ఈ ఇఫ్తార్ విందుకు ఎవరిని పిలుస్తుండ్రు? 15 నిమిషాలు ఇస్తే చాలు, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఒక కుక్కని వాళ్ళు ఇఫ్తార్ విందుకు పిలుస్తుంటే ఆ ఇఫ్తార్ విందుకు మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు? అక్కడ పెట్టుకోవడానికి మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చిందో నేను అడుగుతున్నా. ఇక్కడ హిందువుల మనోభావాలు ఎక్కడైతే ఏ అపార్ట్మెంట్లకు వెళ్ళి అయితే కొట్టిండ్రో అంటే ఈరోజు ఇఫ్తార్ విందు అపార్ట్మెంట్లకు వెళ్ళి కొట్టినోని సన్మానించడానికి అక్కడ ఇఫ్తార్ విందు పెట్టిండ్రా? కొట్టినోని వాళ్ళ కుటుంబాలను అందరినీ కలుపుకొని మీరు మంచి పని చేసిందని చెప్పడానికి ఆ ప్లేస్ లో మీరు ఇఫ్తార్ విందు పెట్టిండ్రా నేను అడుగుతున్నా. మీరు దయచేసి చెప్తున్నా, వచ్చినోడు ఎవడైతే అక్బరుద్దీన్ ఉండో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిన్న కూడా ఒక సభల మీకు ఈ రేవంత్ రెడ్డికి గానీ యోగికి గానీ మా యొక్క గడ్డం చూస్తే ప్రాబ్లం అవుతుంది, టోపీని చూస్తే ప్రాబ్లం అవుతుంది, మా నమాజ్ చూస్తే ప్రాబ్లం అవుతుంది, ఇంకా రకరకాలుగా మాట్లాడిండు. దీనికి మా బొట్టు చూస్తే ప్రాబ్లం అవుతుంది, మా కాషాయం చూస్తే ప్రాబ్లం అవుతుంది, హిందువులను చూస్తే ప్రాబ్లం అవుతుంది, హిందూ కుటుంబాలను చూస్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి హిందూ కుటుంబాలు అక్కడ 2-3 ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఎలగొట్టాలని చెప్పి ఆ వాళ్ళు కొని అక్కడ వచ్చి ఇఫ్తార్ విందు పెడుతున్నారని చెప్పి భావిస్తున్నాం. పోలీసు మీరు గమనించాలి. అక్కడ వాడు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చిన కూతలు కూస్తే 2 నిమిషాలు కాదు నిమిషం బట్టి వాడు మలక్పేట పోకుండా చేయనిక గుర్తు పెట్టుకోవాలి. మత విద్వేషాలకు తావు మీరు ఇవ్వద్దని చెప్పి నేను కోరుకుంటున్నా. అక్కడ ఏమన్నా కారణం అయితే దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలి. అక్కడ పర్మిషన్ ఇచ్చినందుకు చెప్పి గుర్తు పెట్టుకోవాలి. నేను మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా, ప్రతి ఒక్కరికి పండుగ ఇంపార్టెంట్, మీ పవిత్ర పండుగ మీరు చేసుకోండి, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కావాల్సుకొని రెచ్చగొట్టే విధంగా హిందువుల కోసం ఏదైతే అపార్ట్మెంట్ లో నుంచి గుడ్లు కొట్టిన అక్కడనే పెట్టి కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం మీరు ఈ ఎంఐఎం పార్టీ చేస్తుంది కదా, గుర్తు పెట్టుకోవాలి. దాన్ని ఎట్లా భూస్థాపితం చేస్తామో రానున్న రోజుల్లో గుర్తు పెట్టుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తున్నా, మీరు గిట్లా అక్కడ
ఏదైనా మాటలు మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆల్రెడీ ఒకసారి పర్మిషన్ ఇచ్చి చేసిండు. వాడు మాటల ద్వారా మాత్రం ఇంకొకసారి అయితే మాత్రం ఏదన్నా విషయానికి తావు తీస్తే దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలని చెప్పి గుర్తు పెట్టుకుంటూ నమస్తే.